చక్కటి అవకాశాన్ని మరి మనమందరం పొందుకోవడానికి సిద్ధపడ్డాం కంటే పిల్లలు ఈ రాత్రి సమయంలో దేవుడిచ్చిన అవకాశం బట్టి సమయాన్ని బట్టి కొద్దిసేపు దేవుని విలువైన మాటలు మనం పంచుకొని ముందుకు వెళ్ళడానికి పెట్టమని చేస్తున్నాం. త్వరగానే ముగించుకొని త్వరగా మనము సమయానికి ముగించుకుందామండి. దయచేసి వాక్యంలోకి వెళ్ళకంటే ముందు దయచేసి పిల్లరా మరలా మిమ్మల్ని అడుగుతున్నది ఒక మాట. బైబిల్ చదువుకుంటున్నారు అందరూ, ప్రార్థన చేస్తున్నారు అందరూ, యూట్యూబ్లలో వాక్యాన్ని వింటున్నారు చాలామంది. అంటే గొప్పవారు, పెద్దవారు, పెద్ద సంఘం అన్నట్టుగా చాలామంది వాక్యాన్ని మీరు వింటున్నారు. కనుక పిల్లరా ఇంత వింటున్నప్పుడు బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, గొప్పవాళ్ళు అనుకుంటున్న వాళ్ళ వాక్యాన్ని వింటున్నాం. కానీ అందరి మాటలు వింటున్నప్పుడు మరి ఇక్కడ కూడా మనం వాక్యాన్ని చెప్పుకుంటున్నాము. ఇంతగా చెప్పుకుంటున్నప్పుడు ఇందులో మనకు ఏది అనుమానం రాలేకపోతుందా? వాక్యం అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏదైనా నమ్మేటట్టుగా మనం ఉన్నాం ఈరోజు. అలా నమ్మొచ్చా ఒక క్రైస్తవుడు? అర్థమవుతున్నప్పుడు ఏది చెప్పినా నమ్మొచ్చు అనేది మనది కాదు. ఏది చెప్పినా నమ్మేవారు ఎవరంటే ఒక హైందవుడు, ఒక ముస్లిం. బైబుల్ లేనివాడు ఏది చెప్పినా నమ్మాలి. బైబుల్ ఉన్నవాడు ఏది చెప్పినా బైబిల్లో చూడాలి. చర్చికి వచ్చేవాళ్ళు ఏది చెప్పినా మనం చూడాలి. చర్చికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. చర్చికి వచ్చేవాళ్ళు ఏం చెప్తున్నారో నిజమే వాక్యంలో ఉన్నదే చెబుతున్నారా, దీనికి ఈ వాక్యానికి లేకపోతే ఏదైనా కలిపి చెబుతున్నారనేది మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకో తెలుసా పిల్లరా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మనం చూడండి, ఇప్పుడు చెబుతున్నప్పుడల్లా వాక్యాన్ని మీకు ఒక వాక్యాన్ని దేవుని మాటల్ని మీకు చూపిస్తూ చెబుతున్నప్పుడు చూపిస్తున్నావే కానీ దాని భావం అనేది మనకు అర్థం అవడం లేదు. బైబిల్ ఎలా చెప్పింది దాని భావం అలానే చెబుతున్నాడనే ఆలోచన మనకు రావాలి. ఏదైనా పర్వాలేదులే చెప్పాడు కదా మనం వెళ్ళిపోదామనే ఒక మొద్దు అంటే ఒక ఆలోచన మనకు వద్దు. ఎందుకంటే పిల్లరా చాలామంది అనుకుంటారు ఇక్కడ ఎంతమంది వస్తారు, ఒక 20-30 మంది వస్తారు, అక్కడ ఇక అంతేలే అని అనుకుంటారు. కానీ నేనేమనుకుంటా తెలుసా పిల్లరా, సంఘాల్లో చర్చిల్లో పెద్ద చర్చిలు, పెద్ద సంఘము, పెద్ద పాస్టరు అని మీరు ఎవరిని అనుకుంటున్నారు? అర్థమవుతుందా అని చెప్పి మాట్లాడు. పెద్ద చర్చి, పెద్ద పాస్టర్ అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి అమ్మా. ఫోన్లో చూస్తారు కదా, పెద్ద పాస్టర్ అనగానే మనకు మన తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గుర్తుకొస్తారు? సతీష్ కుమార్ గారు. ఇంకెవరు గుర్తుకొస్తారు? చాలేన్ రాజు గుర్తుకొస్తారు. ఇంకెవరు గుర్తుకొస్తారు? ప్రవీణ్ బ్రదర్ గుర్తుకొస్తారు. ఇంకెవరు గుర్తుకొస్తారు? కిషోర్ బ్రదర్ గుర్తుకొస్తారు. అంటే వాళ్ళు చెబుతున్నారంటే మనుషుల్ని ఎక్కువ చూసి 4 గోడలు పెద్దగా ఉండడంతో వాళ్ళు గొప్ప సేవకులు అనుకుంటున్నాం మనం. అర్థమవుతుందా? ఒక 1000 మంది, 2000 మంది, 1,00,000 మంది కనిపించగానే గొప్ప సేవకుడు, పెద్ద చర్చ అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు చెబుతున్న మాటలు నిజంగానే అలానే ఉంటున్నాయా లేదా అనేది అర్థం చేసుకొని అర్థమయ్యేటట్టుగా మనకు చెబుతున్నారు లేదనుకుంటే మనం అర్థం చేసుకోవాలి. పెద్ద సేవకుడు, గొప్ప సేవకుడు అనేది 4 గోడలను బట్టి రాదు. 1000 మంది, 1,00,000 మనుషులు రావడంతో పెద్ద సేవకుడు అని అనిపించదు. సేవకుడు అంటే బైబిల్ చెప్పిన మాట ఏం తెలుసా పిల్లలు? సేవకుడు అంటే ఏం తెలుసా? సంఘానికి వచ్చిన ప్రతి వారి పేరు తెలిసిన వాడే నిజమైన సేవకుడు. అర్థమవుతుందా? సంఘానికి వచ్చిన ప్రతి వారి పేరు మా సేవకునికి తెలియాలి. సేవకుని జీవితము విశ్వాసం నిలవాలి. ఆ సేవ గొప్ప సేవ, ఆ సంఘము పెద్ద సంఘము, ఆ చర్చి పెద్ద చర్చిగా దేవుడు గుర్తుపడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం చెప్తుంటారు గొప్ప సేవకులు అనుకుంటారు కదా, వాళ్ళు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు మనకు తెలియదు. కానీ గొప్ప సేవకులు వాక్యం చెప్పుకుంటారా వెళ్ళిపోతూనే ఉంటారు. కింద సమాజానికి క్వశ్చన్ వేస్తూ మాటలు అడిగేటంత ఓపికతో వాక్యం చెప్తారా? మీరు పెద్ద చర్చలకు వెళ్ళి చూడండి,
వాళ్ళు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, నువ్వు కళ్ళు పాట పాడంటే పాట పాడాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేయమంటే అలా చేయమంటున్నట్టు నువ్వు ఎవరి ఆడికి వెళ్ళిన తర్వాత బానిసవు. అందుకని ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? నీకు పాట పాడాలనుందా, నీ ప్రార్థన మంచి చేయడం వస్తుంది, నీకు ప్రార్థన చేయ లేదు, నేను వాక్యం చెప్తాను చెప్పు. అర్థమవుతుందా? ఇది గొప్ప సేవకునిగా, గొప్ప సేవగా దేవుడే ఇస్తాడు. నేను పాట పాడాలనుకుంటున్నాను, పెద్ద సంఘానికి వెళ్ళి మనం, అర్థమవుతుందా? నేను ప్రార్థన చేస్తానని పెద్ద సంఘానికి వెళ్ళాను, నువ్వు 10 సంవత్సరాలు అయినా కానీ స్టేజ్ దగ్గర కూడా రాలేదు, నీకు గుర్తే తెలియదు ఆ సేవకుని. ఇది కరెక్ట్ బాండింగ్ కాదనమాట. సేవ అంటే తెలుసా, సేవకుడు అంటే తెలుసా, ఇది ఇప్పుడు మనం యూట్యూబ్లో వింటున్నాం, ఇది కరెక్ట్ కాదంటే ఓన్లీ ఆత్మీయ బలపరచుకోవడానికి, ఆత్మలో బలపడడానికి అంతే, కానీ వాళ్ళు మీ సేవకులు కాదు. గుర్తు చేసుకోండి, ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు. నిజమైన సేవకుడు మీకు ఎవరంటే మీ బాధల్లో ఉన్నవాడు పరామర్శించేవాడు, మీ ఇబ్బందుల్లో ఉన్నవాడు మిమ్మల్ని అడిగేవాడు. అర్థమవుతుంది పిల్లలు? మీరు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మీకు ఆదుకునేవాడు, ఇక మీకు ఏదైనా అయినప్పుడు మీకోసం ప్రార్థన చేసేవాడు, మీకు ఏదైనా బాధలు ఉన్నవాడు మీతో నడిచేవాడు. సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? అర్థమవుతుందా? మనం ఎలాంటి వాళ్ళని తెలుసా, వాళ్ళ మాటలు విని వాళ్ళే గొప్పగా అనుకుంటారు. మనం ఎప్పుడు మన కోసం ప్రార్థన చేసే వారి కోసము కొంచెం ఆలోచన తగ్గిపోతుంది. కనుక పిల్లలు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక మనకి ఇవన్నీ అర్థం కావాలి. పెద్ద చర్చ్ అని అనుకుంటాం, కానీ అక్కడ మనల్ని ఎలా చూస్తారు తెలుసా? బానిసగా చూస్తారు. చిన్న చూపుతో ఉంటారు కదా, బానిసగా చూస్తారు. మేము చెప్పినట్టు చెయ్యి, మేము చెప్పింది అర్థమవుతుంది కదా. ఇలాంటి చర్చిలు అవి దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయో మనం చెప్పొద్దు, కానీ దేవుని దృష్టిలో కావు. ఎందుకంటే సంఘం అనగానే విశ్వాసులు సేవకుని గుర్తుపట్టాలి, సేవకుడు విశ్వాసుని గుర్తుపట్టాలి. విశ్వాసుల పేరు సేవకుని తెలవాలి, సేవకుని పేరు విశ్వాసులు తెలవాలి. విశ్వాసుల పేరు సేవకుని తెలవాలి, కానీ సేవకుని పేరు విశ్వాసులు తెచ్చుకుంటారు. మనం రివర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు విశ్వాసుల కష్టాలు ఉంటాయా, సేవకుని కష్టాలు ఉంటాయా? మరి విశ్వాసుల పేరు తెలియకుండా మేము ఎలా ప్రార్థన చేస్తాం? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎట్లంటే దీనికి యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. గొర్రెల కాపరి స్వరం గొర్రెలు అందులో ఏదన్నా జబ్బు వచ్చింది నీకు ఎలా తెలుస్తాయి ఇంతమంది అంటే? అందుకని 100 గొర్రెలు ఎంచుకున్నాడు, 100 మంది నీకు చాలా అయినా నీకు ఎక్కువ పెట్టుకోకు. అర్థమైందా? అందులో కూడా తప్పితే దాన్ని పట్టుకొచ్చి నువ్వు తీర్చుకో, కానీ ఇంకెక్కువ పోకు. వేసుకో. ఎలా మరి కరెక్ట్ రూల్స్ చెప్తా, లేకపోతే అటు ఇటు చెప్తాడా? కరెక్ట్ చెప్తాడు వేసుకో. 100 గొర్రెలు ఒకటి తప్పిపోయింది అలా, దాని లోపు దాన్ని తీసుకురామాట. 1000 గొర్రెలు అనలేదు, 1000 లేదా, లక్షలు లేవా, కోట్లు లేవా అనొచ్చు వేసుకో. 100 ఎందుకన్నాడు? రీజన్ 100 మంది ఉంటే 100 మంది నువ్వు గుర్తుపడతావు. 100 మందికి ఏది జరుగుతుందో ప్రాబ్లం నీకు అర్థమవుతుంది. 100 మంది వాక్యం వినవుతుంది, బయట ఎలా బ్రతుకుతున్నావు నీకు అర్థమవుతుంది. నువ్వు వాక్యం చెప్పి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు వాళ్ళు చూడాలి. అంటే ప్రేమ అనేది బాండింగ్ ఎలా ఉండాలంటున్నాడమ్మా? సంఘానికి సేవకులకు విశ్వాసులకు ఒకరి కోసం ఒకరు తెలుసుకొని ఉండాలి, ఒకరి కోసం ఒకరు సంబంధం ఉండాలి. ఈ సంబంధం లేకుండా ఈరోజు పరిచర్యల ఆరంభం అయిపోయింది. కంకప్రియులుగా ఆలోచించండి. మీకు ఏదన్నా అనుమానం కానీ ఇంత వింటున్నారు కదా, వింటున్నప్పుడు అందులో వాక్యం యూట్యూబ్లలో వింటున్నారు, బైబిల్ చదువుతున్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నేను చెప్తున్నాను, మరి ఊర్లో చర్చలో వెళ్తున్నారు, ఇంకేదైనా మీటింగ్లలోకి వెళ్తున్నారు. ఇంత వింటున్నప్పుడు అన్నీ కరెక్టే అనిపిస్తున్నాయా? అందులో ఏమన్నా అనుమానాలు వచ్చినాయి, ఇది నిజమేనా అని ఆలోచన ఏమైనా పడుతుందా? బైబిల్ అనగానే అర్థం చెప్పాలనుకుంటున్నారా? బైబిల్ అనగానే మనకు అర్థం కాదు, అర్థమయ్యేటట్టు మనం చదువుకోవాలి, అర్థం కాకపోతే అడిగి నేర్చుకోవాలి. ఇది అప్పుడు మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామని ఒక చిన్న పునాది. వాక్యం చెప్పినప్పుడు అర్థం కాలేదనుకో, అర్థం కాదు, నాకు అర్థం కాలేదని అడుగు. పునాది వేసుకున్నాం ఈ జీవితంలో.
ఈరోజు వాక్యం నేను ఇలా విన్నాను, నాకు ఇది అర్థం కాలేదు, పునాది వేసుకుంటున్నావు. బైబిల్ చదువుతున్నావు, అర్థం కాలేదు, పునాది వేసుకున్నావు. ఈ పునాదులు ఏం చేస్తే తెలుసా, నేను ఆత్మీయ జీవితంలోనికి ముందుకు నడిపించి మెట్లెక్కిస్తావు. కనుక పిల్లరా, మీకు ఏదన్నా అనుమానం కానీ బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ఇంకోటి బైబిల్ ప్రకారంగా మనం ఎలా చెప్తామన్నప్పుడు 2 వారాల క్రితం మనం చెప్పుకున్నాం. అందరూ సంఘాలలో రొట్టిచ్చేటప్పుడు పాట పాడతారు, ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు పాట పాడతారు, మన దగ్గర ఎందుకు పాడమని క్వశ్చన్ వేశాం. వేసామా లేదా? బైబిల్లో ఇచ్చిన తర్వాత, తీసుకున్న తర్వాత, త్రాగిన తర్వాత పాట పాడాలను, కానీ మనము మధ్యనే పాట పాడేస్తాం. అది బైబిల్ చెప్పండి, మనం చెయ్యొద్దు. అంటే కొన్ని సంవత్సరాలుగా ఇది వస్తుంది కదంటే, గొప్ప చర్చిలోకి పాడతారు కదా, పెద్ద సేవకులు కదా పాడతారంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేయమంటాం. మరి అర్థమవుతుందా? వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేయమంటావు. ఈ చిన్నవారమైన కొద్దివారమైన చిన్న వాక్యమైన దాన్ని విభజించి అర్థం చేసుకోవడమే పెద్ద సంఘము. ఉన్న వాక్యాన్ని విభజించి చెప్పడం పెద్ద సంఘము. ఏదో వాక్యం చదివించేసి నేను 40 నిమిషాలు వాక్యం చెప్తాను, 10 నిమిషాలు పాటలు చెప్తాను, 1 గంటన్నరలో వారధన అయిపోతుంది. ఇది సంఘం కాదు. అర్థమవుతుందా? ఏదైతే ఒక్క రెఫరెన్స్ని తీసుకొని దాన్ని విభజించి ఎప్పుడైతే చెప్పుకుంటూ పోతామో అది పెద్ద సంఘము. అర్థమవుతుందా? విభజించి చెప్పుకోవడం, దాని భావాన్ని కరెక్ట్గా చెప్పడము, అది గొప్ప సంఘము, పెద్ద సంఘము, నిజమైన సంఘము. అది ఒకవేళ ఇక్కడ వాక్యానుసారం మనం చెప్పకపోతే ఒకట సంఘము కాదు. ఇంతని చెప్తున్నాను. 10 నిమిషాలు నాకు సమయం ఉంది. మీకు ఏదైనా ప్రశ్న లేకుంటే అడగండి, చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తాను. ఓకే, సంతోషం. సైతాన్ని తేజ నక్షత్రం అని, ఇంకా దాని గురించి మేము చెప్పుకుందాం అనుకున్నాము. ఓకే, ఇప్పుడు ఓకే, సంతోషం. ఇప్పుడు దయ్యానికి మీరు విన్న వాళ్ళు కొద్దిసేపు ఆగండి, ఓకేనా? మళ్ళీ వాక్యానికి వెళ్దాం. దయ్యానికి పేరుందా? మీరు విన్న వాళ్ళు కొద్దిసేపు ఆగండి, పోయిన వారం విన్నవాళ్ళు. దయ్యానికి పేరుందా? దయ్యం పేరేం పేరు? దయ్యం పేరేం పేరు? దయ్యం అంటే దయ్యంనా? దయ్యం అని పేరు ఎందుకు వచ్చింది? అర్థమవుతుందా? ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకొని ఇక్కడ చెప్తాం వాక్యము. ఇప్పుడు దయ్యం అంటే ఏంటి? దయ్యమే. సైతాన్ అంటే సైతానే. దయ్యం అంటే తెలుగులో, సైతాన్ అంటే హిందీలో, సాతాన్ అంటే ఇంగ్లీష్లో. మరి ఒక్కొక్క భాషను మార్చి చెప్తున్నాం, కానీ దానికి పేరు ఎలా వచ్చింది అనేది బైబిల్లో మనం పునాదుల్లోకి వెళ్ళి మనం చెప్తున్నాం, వాక్యాన్ని చెప్తున్నాం. ఇక్కడ దయ్యానికి పేరుందా? దయ్యానికి పేరుందా? ఏం పేరు? ఎక్కడుంది? తేజో నక్షత్రమా, వేకువ చుక్కనంట దయ్యం పేరు. అంటే దయ్యం కాకంటే ముందు ఇది ఎలా ఉంది? దేవదూతగా ఉంది. ఎక్కడుందా రెఫరెన్స్? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. ఓకేనా? అక్కడ చదవండి. 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం ఉండి అంటే ఎవరంట? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. అంటే ఇప్పుడు కనిపిస్తున్న, ఇప్పుడు అందరూ వెళ్తారుగా అమ్మ, ఎండాకాలం బయట పడుకుంటారు, ఓకేనా? చుక్కలంతా చూస్తూ పడతారు. ఏం చేస్తారా? చుక్కలు చూడగానే మనకేమనిపిస్తుంది? ప్రశాంతం అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఆ నక్షత్రాలకన్నిటికీ దేవుడు పేర్లు పెట్టాడు. ప్రతి నక్షత్రాన్ని మనకు లెక్క పెట్టే చేత కాదు, లెక్క పెట్టడం కాదు, ప్రతి నక్షత్రానికి దేవుడు పేరు పెట్టాడంట. ఎక్కడుంది మాట? కీర్తన గ్రంథము 147వ అధ్యాయం. 147వ అధ్యాయము, 147వ అధ్యాయము చూడండి. అక్కడ చదవండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టి పిలుస్తాడంట. అర్థమవుతుందా? నీకు నక్షత్రాలు ఎన్ని ఉన్నాయని తెలియదు, నక్షత్రాలన్నిటికీ పేర్లు ఉన్నాయంట. ఆ నక్షత్రాలలో ఈ తేజ నక్షత్రం ఒకటి. అర్థమవుతుందా? ఈ తేజ నక్షత్రం ఒకటి, వేకువ చుక్క.
నువ్వు ఎట్లా పడ్డావు, ఇది ఎందుకు నరకంలో పడ్డదంటే, ఎందుకు పడ్డదంటమ్మా? నరకంలో ఎందుకు పడ్డది అంటే, ఆ పరలోకం నుంచి నరకానికి ఎందుకు వచ్చింది చెప్పండి. ఇది కుటుంబం నాశనం కావాలన్నా, సంఘం నాశనం కావాలన్నా, గ్రామం నాశనం కావాలన్నా, ఏది నాశనం కావాలన్నా నేను అనే అహంకారం వస్తే నాశనానికి మొదటి మెట్టు. నేను చెప్పినట్టే వినాలని నువ్వు ఒకవేళ ఆ మాట మీద నిలబడ్డావా, నీ ఇల్లు నాశనం అయిపోతుంది. నేను చెప్పుకున్నట్టు నేను వినాలన్నా కూడా నువ్వు నాశనం అయిపోతావు. అయితే ఎవరు చెప్పినట్టు వినాలి మనము? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు మనం వినాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దయ్యం పేరు తెలిసిపోయింది, అర్థమవుతుందా? దయ్యం పేరు ఏం పేరు చెప్పండి అమ్మా? తేజో నక్షత్రమా, వేకు చుక్క. ఇప్పుడు చుక్కలు ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా మీరు చుక్కలు చూసినప్పుడల్లా ఆకాశం చూసినప్పుడు ప్రతి చుక్కకు దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడని నాకు గుర్తురాదు. ఇప్పుడు దేవుని పేరు ఏం పేరు? యేసుప్రభు పేరు ఏం పేరు? పరిశుద్ధాత్మ దేవుని పేరు ఏం పేరు? అర్థమైందా? మనకు దేవుడు అంటే ఇప్పుడు క్రైస్తవులు అనగానే ఎవరు చూస్తారు? మొట్టమొదట యేసుప్రభు ఒక్కడే తెలుసు చాలా మందికి. అర్థమవుతుందా? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుప్రభు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఇలా ముగ్గురికి పేర్లు ఉన్నాయా? అర్థమవుతుందమ్మా? వీళ్ళు ముగ్గురికి ఏం పేర్లు ఉన్నాయి? అది మనకి తెలుసామా? మనం పిలుచుకోవడానికి. అర్థమవుతుందా? మనం పిలుచుకోవడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని ఉన్నది. మరి ఈ ముగ్గురికి ఏం పేర్లు ఉన్నాయి? ఓకే, సరే, తనకు తెలిసింది తను చెప్పండి. కరెక్టే. ఆమెకు తెలిసింది చెప్తే, ఎందుకంటే మనకు నేర్పించేవారు లేరు. అర్థమవుతుందా? ఇలా వాక్యాన్ని విభజించి చెప్పేవారు లేరు మనకు. అర్థమవుతుందా? ఇలా నేర్పిస్తే మనకు నిజంగా నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితం చాలా ముందుకు వెళ్తారు. నేను అందరు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, దేవుని పేరు ఏం పేరు? యేసుప్రభు పేరు ఏం పేరు? పరిశుద్ధాత్మ దేవుని పేరు ఏం పేరు చెప్పండి. అర్థమైందా? తెలియదు. పోనీ రాసుకొని బాగా వినాలకి మెసేజ్ పెట్టాడు కానీ ఏం పేర్లు అని నీకు పిచ్చెక్కింది అంటారు. ఇంకేం పేర్లు? దేవుని పేరు దేవుడే, యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుని పేరు పరిశుద్ధాత్మ. పోనీ మనం వెళ్తున్న చర్చికి వెళ్ళండి అంటే ఒకరిని కించపరుస్తున్నానని కాదు, కానీ నేర్చుకోవాలని నా ఆలోచన. మనం నేర్చుకోవడానికి సమయాన్ని ఎంత భావిస్తే అంత బాగుంటుంది. అర్థమవుతుందా? చెప్పేసి ముగించేద్దామా? ఈ పేర్లు నేర్చుకునే రోజు ముగించేస్తాం. ఎందుకంటే మన సమయం ఒకటి ఎంత 9 అనుకున్నాము, 7కి అనుకున్నాము. అర్థమవుతుందా? 7 గంటల నుంచి 9 అనుకున్నాము, కానీ 7:30కి స్టార్ట్ చేస్తాము, 9:30కి ముగించుకుంటాం. ఓకేనా? 9:30కి కంపల్సరీ మనం ముగించేస్తాం. 9:30 నుంచి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఓకేనా? మళ్ళీ అడుగుతున్నాను, దయ్యం పేరు తెలిసిపోయింది. అర్థమవుతుందా? దేవుని ఇప్పుడు దయ్యం ఎందుకు మారింది చెప్పండి. ఇప్పుడు మనలో కూడా చూడండి, మనల్ని మోసం చేయడానికి లీడర్ ఇతర ఊళ్ళో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఆయన లీడర్ కావాలంటే మనం ఏం చేస్తారు చెప్పండి అమ్మ? వినాలి. ఆయన లీడర్ కావాలంటే, నెంబర్ కావాలంటే మనం ఏం చేస్తారు చెప్పండి? మబ్బులో మద్యంలోనికి తీసుకెళ్తాడు, మత్తులోకి తీసుకెళ్ళి బాగా తాగించి ఓటేసుకుంటాడు. అర్థమైందా? అంటే అధికారం కోసం మనిషి తపన అలా ఉంటుంది. అర్థమవుతుందా? పరలోకంలో దేవుని అధికారంతో పాటు నేను అధికారం పొందాలనుకున్నది ఒక దేవదూత. అర్థమైందా? పరలోకంలో దేవునితో పాటు నేను అధికారాన్ని పొందాలనుకున్నది. దేవునికి వచ్చే మహిమ నా కళ మహిమ రావాలనుకున్నది. దేవుని ఈ దేవదూతలను ఎందరూ ఎలా పూజిస్తున్నాయో, ఎలా దేవునికి కృతజ్ఞ అంటే దేవునికి ఎలా మొక్కుతున్నాయో అలాంటి మొక్కులు నాకు కావాలి, అలాంటి మహిమ నాకు రావాలని దీని మనుషులో ఈర్ష వచ్చేమనుకుని తెలుసా? దేవునితో పాటు నేను సింహాసనం వేసుకుంటాను అంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా? తన్ని కిందికి పడేస్తాడు. మనం ఏమంటారు? చాలా మంది ఏమంటారు, దేవునికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంత శక్తి ఉంది. దరిద్రం మాట అలా చెప్పినానికి అసలు వాక్యం తెలియదని అర్థం చేసుకోండి. దేవుడు ఇచ్చే శక్తిని అడుక్కుంటుంది. దేవా నాకు ఆ శక్తి దీనికి ఉండాలి, అడుక్కుంటుంది. యోబు దగ్గరకు వచ్చి అడుక్కుందా లేదా? అక్కడ నీకు యోబు ఉన్నాడు అంటున్నావు కదా, అని నేను చేయలేకపోతున్నాను.
మరి ఏం చేయాలి? శక్తి ఇవ్వ, నాశనం చేస్తాను. ఎడ్లన్నీ చంపేస్తారు ఏవా, ఆ గొర్రెలన్నీ చంపేస్తారు ఏవా, అలా కొడుకులు చంపేస్తారు ఏవా, అలా భార్యతో తిట్టిస్తారు ఏవా. అడుక్కుంటుంది ఇది. అది అడుక్కోవడంలో ఏమంటారు, బాగా చదువుకున్నది. మనం అడుక్కోవడంలో ఏం నేర్చుకోలేము. అర్థమవుతుందా? మనం అడిగేది ఏం అడుగుతాం తెలుసా? దేవా నా కాళ్ళ నొప్పులు తగ్గించవా, దేవా నాకు కళ్ళు నొప్పులు వేస్తుంది బాగా తగ్గించవా, దేవా ఇవన్నీ నన్ను వాళ్ళు తిట్టారు, నాకు ఇల్లు కట్టుకుని ఇది ఏడుతాం. పిచ్చి ఇదంతా. ₹1,00,00,000 ఒక చేతిలో పట్టుకొని ₹10 ఒక చేతిలో పట్టుకుంటే మనం ఏమడుగుతాం తెలుసా? ఈ ₹10 అడుగుతుంది. ఈ ₹1,00,00,000 తీసుకుంటున్నాం, దేవుడు అడుగుతున్నాడు, చూస్తున్నాడు. మనం ₹10 అడుగుతున్నాం. అంటే మనం ఏం అడగాలి? నా ఆత్మీయ జీవితాన్ని సరిచేయాలి దేవా అని అడగాలి. నేను తప్పులు చేస్తున్నాను దేవా, ఆ తప్పును విడిచిపెట్టేటట్టు నా పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయాలన్నాడు. నా నోటి నుంచి బూతులు మాటలు వస్తున్నాయి దేవా, అది విడిచిపెట్టకు నాకు సహాయం చేయవని అన్నారు. ఇదిగో దేవా ఎవరు చూసి నాకు ఒక ఈర్ష్య వస్తుంది దేవా, ఆ ఈర్ష్యకు నన్ను తీసేయను అడగాలి. ఇవి అడగాలి. ఇవి ఎవరు అడుగుతారు? నేను ఆమెను తిట్టాను దేవా, నాకు క్షమించవా, ఆమెను కూడా క్షమించవా అని అడగాలి. కానీ మనం ఏమనుకుంటాం? ఇక్కడ వస్తాము, బయటికి వెళ్తాం, అదే జీవితాన్ని జీవిస్తాం. అందుకని మన జీవితం ఎలా ఉంది తెలుసా? మనం ఎప్పుడు ఆలోచించేదంతా ఏం ఆలోచిస్తాము? ఆరోగ్యము, డబ్బు, తిండి, ఉద్యోగం. ఈ మూడే, ఇంతకు మించి ఏం లేదా? ఆత్మీయ జీవితం లేదా, పరిశుద్ధత లేదా, పవిత్రత లేదా, ఇది ఆలోచించాం మనం. ఇది మన ఆత్మీయ జీవితాన్ని గుడ్డితనం కలిగేసింది అపవాది. ఏం చెప్తున్నానమ్మా? అంటే అపవాది దేవదూతల తేజ నక్షత్రం వేకూచుకున్న ఈ దూత ఎందుకు దయమని చెప్పండి అమ్మా? తేజో నక్షత్రము వేకూచుకున్న ఈ దేవదూత దయ్యం ఎందుకు మారింది? సంఘంలో కూడా మనం అంటే తెలుసా, నాకు ఈరోజు పాట వెళ్ళాడు, మల్లవారం చూసుకుంటాడు. నాకు ఈరోజు ప్రార్థన వెళ్ళాడు, మల్లవారం చూసుకుంటాడు. ఈరోజు నా గురించే వాక్యం చెప్పాడు, మల్లవారం చూసుకుంటాడు. ఇవన్నీ మనకు వస్తున్నాయంటే చెడ్డ, అంటే దయ్యంతో మనం పోల్చుకుంటున్నాము. నేనంటే నిన్ను అనడానికే దేవుడు ఇక్కడ పిలుచుకున్నాడు. నువ్వు చేసిన తప్పు నేనైతే చూపించడానికి దేవుడు ఇక్కడ పిలుచుకున్నాడు. మరి నన్నే అన్నాడంటే మళ్ళీ నిన్ను అనకపోతే నువ్వు చర్చికి ఎందుకు రావడం? ఇంట్లోనే అనుకో. నువ్వు చేసిన తప్పులు గుర్తు చేసి ఒప్పించుకోవడానికి నేను దేవుడు ఇక్కడ పిలుచుకున్నాడు. మనల్ని కూడా అందరిని అక్కడనే అందుకే పిలుచుకున్నాడు. కానీ మనం ఏమనుకున్నాం? నన్ను అన్నాడు, నన్ను అంటాడా? 10 మందిని అంటాడా? మళ్ళా 10 మంది కాదు, 100 మందిలో కూడా అంటాడు. నేనైతే అంటాను, ఎంతమందిలో తప్పు నాకు చేసినట్టు కనిపిస్తే నేను కంపల్సరీ అంట. నేను చేస్తే కూడా మీరు 100 మందిలో కూడా అంటాను. అప్పుడు ఆత్మీయ జీవితం వెలుగుతుంది. అన్నప్పుడు ఏం చేయాలి? నన్ను అంటావా అని కూడా పడవద్దు. దేవుడు నీతో మాట్లాడించాడా? నిజంగా నేను మార్చుకుంటాను. నేను మారలేకపోతున్నానేమో, నీతో మాట్లాడించాను, నేను మారుతాను. సేవకునైనా పర్లేదు, మీరు చెప్తే నేను వింటాను. నేను సేవకునికి చెప్పినప్పుడు మీరు వినాలి. అది ఆత్మీయ జీవితానికి ఎదుగుదల. ఈ దయ్యం ఏం చేసింది తెలుసా? అలాంటి ఆశలతో దేవునితో సమానం కూర్చోవాలనుకుంది. దేవుడు ఏం చేశాడు? దేవదూతతో తన్నిచ్చి తగలేసి నరకంలో పడేశాడు. ఆ నరకంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంది? మహిమ కావాలి, నేను దేవుని ఆదాము దగ్గరకు వచ్చింది. ఆదాము పండు తినమంటే తన్ని విన్నాక చూసామా? ఆదామును మోసపరిచిందా లేదా? అవ్వ దగ్గరకు వచ్చిందని మనం అనుకుంటాం. ఆదాము దగ్గరకు వచ్చింది. ఫస్ట్ తిను ఆదాము అంటే తన్ని పంపించాడు. దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడండి. పరలోకంలో దూతలతో తన్నిచ్చి పంపించాను, భూమి పైన ఉన్న కొడుకు తన్నాడని ఆదాము విషయంలో చాలా సంతోషపడ్డాడండి. అవ్వ దగ్గరికి అవ్వా ఇది నిజం అంటే చెప్పాను, తినొద్దా అన్నాడు. తిన్నది అవ్వగా ఇచ్చాను. అప్పుడు దేవుడు ఏమైపోయిందా? అప్పుడు రాజ్య సింహాసనం వేసుకొని కూర్చుంది. నువ్వు పరలోకంలో నాకు మహిమ రాని అన్నా కదా, భూలోకంలో నేను చెప్పినట్టు అవ్వ వింటుంది, నేను చెప్పినట్టు ఆదాము వింటున్నాడు, నేను చెప్పినట్టు ప్రతి ఒక్కడు భూలోకం వింటున్నాడు. అందుకని యేసు ఏమన్నాడు? నీవు నా కాలం నొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ అధికారాన్ని ఏమిస్తాను? నీకు ఇస్తా. అది నాకుంది, నా దగ్గర నీకు ఇస్తా. అంటే ఎంత చేసి చూడండి. ముగించేస్తున్నాను. దయ్యం గురించి చెప్తున్నాను కాబట్టి ఎన్నో ఇబ్బందులు దొరుకుతాయి అనుకున్నాం, కానీ దేవుడి కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని సాయం చేస్తున్నాడు. చివరికి మాట చెప్పేసి ముగించేస్తాను. ఏం మాట? దేవుని పేరు ఏం పేరు? యేసుప్రభు పేరు ఏం పేరు? పరిశుద్ధాత్మ దేవుని పేరు ఏం పేరు? చెప్పండి. మనల్ని పిలవాలంటే ఎలా పిలుస్తారమ్మా?
ఇప్పుడు నన్ను పిలవాలంటే ఎలా పిలుస్తారు? నేను పిలవాలంటే ఎలా పిలుస్తారు? నేను పిలవాలంటే ఎలా పిలుస్తారు? వాళ్ళకి ఏం పేరు ఉన్నారు? సరే, రాజు ఇంకెక్కడ సమాధానం చెప్పిండే చూద్దాం ఉండవచ్చు. ఓకేనా, మర్చిన చూస్తాం, మేము చేస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3 ఎన్నోసార్లు చదువుకున్నాము. ఇప్పుడు మనకు బలి పెరుగుతాయి. అమ్మ వింటారా? వారు సైన్యములకు అధిపతి అగు యెహోవా. పరిశుద్ధుడు అంటే ఎవరు? దేవుడు. పరిశుద్ధుడు అంటే ఎవరు? యేసు ప్రభు. పరిశుద్ధుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? మనం ఎవరము? పరిశుద్ధులే. మనకు అందరికి పేరు ఒకటే, పరిశుద్ధుడు. కానీ మనం ఏం పేరు పెట్టుకున్నాం? ఒక్కసారి అంటే అయిపోతుంది అమ్మ దేవుడిని పరిశుద్ధుడు అంటే. రెండోసారి ఎవరిని అంటున్నారు? యేసు ప్రభుని అంటారు. మూడోసారి ఎవరిని అంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఒక దేవునికి అంటలేరు అక్కడ. అర్థమవుతుందా? ముగ్గురికి అంటున్నారు అక్కడ. ఇలా ప్రతి దాంట్లో ఇలా విభజించి మనం ముందుకు వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. నరుని చేసేటప్పుడు వేసుకున్న దేవుడు ఏమన్నాడు? మన స్వరూపంలో చేద్దాం అంటున్నాడు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? నరులను చేద్దామన్నాడు. మన స్వరూపం చేద్దాం. మన స్వరూపం, ఆ ముగ్గురు స్వరూపం చేద్దాం. ఆ ముగ్గురు స్వరూపం ఏంది? పరిశుద్ధుడు. అర్థమవుతుందా? ప్రపంచంలో తెలియని విషయాలు ఇక్కడ తెలుసుకుంటుంటే కదా అదృష్టవంతులు మనం. ధన్యత కలిగిన జీవితం మనది ఇక్కడ. అర్థమవుతుందా? ఎన్నోసార్లు చదువుకున్నాం కానీ వీటికి అర్థం మనకు తెలియదు. దూతలన్నీ ఎవరినంటున్నాయి? అక్కడ ముగ్గురు చూస్తున్నాయి సింహాసనం పైన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అర్థమవుతుందా? ఇలా ఎప్పుడు మనం వాక్యాన్ని, ఈ మహిమ ఎలా ఉంటుంది తెలుసా? ముగ్గురికి ఒకటే మహిమ ఉంటుంది. ముగ్గురు ఒకటే పని చేస్తారు, ముగ్గురు ఒకటే ఆలోచిస్తారు, ముగ్గురు ఒకటే కార్యక్రమాల్లో ఉంటారు వాళ్ళు. అదే దేవుడు, యేసు ప్రభువు వారు. ఇది మనకు అర్థం కానీ ఇలా పేర్లు పెట్టారు. కానీ పరలోకంలో దేవుళ్ళ పేరు ఏం తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అర్థమైందా? చాలా ఎన్నోసార్లు విన్నాం కానీ ఇలా వాక్యాన్ని విభజించి అర్థం చేయించుకోవాలి. ఇలా వాక్యాన్ని విడదీసి మనం నేర్చుకోవాలి. ఇలా ఇప్పుడు నేను ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరిని అడుగుతున్నారమ్మా? అర్థమవుతుందా? ఒకటి, ఇప్పుడు ఒక మాట చెప్తాను. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పాలి. తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఒకసారి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. ఒక ఆయన యేసు ప్రభు చనిపోయిన తర్వాత స్టెఫెన్ చచ్చిపోతున్నప్పుడు ఒక మాట అంటున్నాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 57వ వచనం చదవండి. 7 అప్పుడు కాదమ్మా, 55వ వచనం చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని అంటే వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? దేవుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఇద్దరు పరలోకంలో ఉన్నారు. దేవుడేమో సింహాసనం పైన ఉన్నాడు, ఆ కుడి పార్శ్వన యేసు ప్రభు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు? భూలోకం పైన ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని అడగాలి? అర్థమవుతుందా? ఎవరిని అడగాలి? నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఏ సాయిని అడుగుతున్నావు? దేవుడిని అడుగుతున్నావు. అంటే పక్కన ఉన్న ఏ పరిశుద్ధాత్మ దేవుడిని అడగడం విడిచిపెట్టి ఎవరిని అడుగుతున్నావు? ఆ పరలోకంలో ఏ సాయిని అడుగుతున్నావు. నువ్వు అడగాల్సింది ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విషయంలో అన్నాడంటే ఒక మాట చూద్దాం. లేచి యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 14వ అధ్యాయం వస్తారు చూడండి. 14వ అధ్యాయము 16వ అధ్యాయం. ఇక్కడ సర్వసత్యంలోనికనే ఉంటుంది వాక్యం. 13వ వచనం చదవండి. 13వ వచనం. అయితే ఆయన అంటే ఎవరు?
అయితే అంటే ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఆయన అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోని నడిపించేది యేసు ప్రభు వారా, దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? మరి నువ్వు అడగాల్సింది ఎవరిని? నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఇది గుట్టాలని తెలియదు. అర్థమవుతుందా? తండ్రి ఏమో ఆ పరలోకంలో ఉన్నాడు, యేసు ప్రభు కుడి పార్శ్వం ఉన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు మన పక్కన? మరి ఎవరిని అడగాలి నువ్వు? పక్కలున్నాయని సెట్టి ఎవరినో అడుగుతున్నావు అంటే అడగొద్దని కాదు, కానీ పక్కలున్న ఆయనకు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈయనకు అప్పచెప్పాలి. ఈయనకు అప్పచెప్తే ఈయన ఏం చేస్తాడు? యేసు ప్రభుకి అప్పచెప్తాడు. యేసు ప్రభు దేవునికి అప్పచెప్తాడు. మనదేంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం ఎవరికి అప్పచెప్తున్నాము? యేసు ప్రభుకి అప్పచెప్తున్నాం, దేవునికి అప్పచెప్తున్నాం. అవి పోతాయా? దయ్యం ఏం చేసింది తెలుసా? మన మనోనేత్రాలు గుడితనం చేసింది ఇట్లా అన్నమాట. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు వినండి అంటారు. నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను అలానే చేయండి అంటాను. అర్థమవుతుందా? చెల్లెలు చేస్తుంది పుష్ప. ప్రార్థన చేసేటప్పుడు వినాలి, ఎలా చేస్తుంది. ఇప్పుడు నిజంగా మనం అడగాల్సిందంతా భారం అంతా ఎవరి పని అని చెప్పండి? పరిశుద్ధాత్మ పని మళ్ళీ దేవుని కనకండి. పరిశుద్ధాత్మ దేవుని పని, మన భారాన్ని, మన బాధ్యతలు, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన మనసు, మన పరిస్థితి అన్ని పరిశుద్ధాత్మ చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకు సహాయం చేస్తాడు. మనకు సహాయం చేయడానికి ఆధారకర్త ఉన్నాడు. మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడ చెప్పరికి కదా వచ్చావా, పాట వాడినామా, పాట మేము వాడిన పాట వాడు, మేము ప్రార్థన చేసినప్పుడు మోకరించు, మేము ప్రార్థన చేసినప్పుడు ఆమెనని, నేను చెప్పిన వాక్యమని, నేను చెప్పినప్పుడు లేచి పాట పాడుతున్నా కానుకవి రైట్ ఏం అడగద్దు. అంతే. ఇక ఈరోజు ఏం నేర్చుకున్నారా మీరు? ముగించేసుకున్నాం. ఈరోజు ఏం నేర్చుకున్నాం? దయ్యం పేరు ఏం పేరు చెప్పండి? తేజ నక్షత్రమా? మీరు వెళ్ళి వేరే వాళ్ళని అడగండి, దయ్యం పేరు ఏందని. మీకు పిచ్చి ఎక్కిందని ఏం ప్రశ్న పో అంటారు. మళ్ళీ అడిగిన వెంటనే మళ్ళీ అడగండి, దేవుని పేరు ఏందని అడగండి. నువ్వు ఎక్కడ పోతున్నావు? నీకు ఏం అర్థమవుతుంది? యేసు ప్రభు పేరు. యేసు ప్రభు పేరు ఇంకేంది? మరి ఆ పరిశుద్ధ ఏం అడుగుతున్నావు? సమాధానం దొరకవు. సమాధానాలు ఎన్నో మన మనసులో ఉంచండి. కనుక పిల్లగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. మనం అడగాల్సింది ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుని అడుగుతూ ఈయన ద్వారా అక్కడ పంపేవాని ఈయన చెప్పే చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు నేను అవుతుంది, నేను నచ్చేటట్టు నేను చెప్తాను, కొంచెం పంపేవా ప్లీజ్. అర్థమవుతుందా? దయచేసి పంపేవా? అర్థమవుతున్నట్లే. మరి ఈ వాక్యాన్ని మీరు అందరు నేర్చుకున్నారని నేను సంతోషిస్తున్నాను. మీకు అర్థమైందమ్మా? తెలియాల్సింది ఏంటమ్మా? తండ్రి అయిన దేవుడు ఎవరు తెలిసి మా పేరేందో, పరిశుద్ధాత్మ దేవుని పేరేం తెలిసిపోయింది, యేసు ప్రభు పేరేం తెలిసిపోయింది, సాతాను పేరేందో తెలిసిపోయింది. మరి మనము పరిశుద్ధులుగా, పాపాత్ములుగా, లేకపోతే అటు ఇటు కాకుండా, అర్థమవుతుందా? అటు ఇటు కానట్టున్నాం క్రైస్తవులు. అందుకని ఏమని తెలుసా? నా నోట్లకి ఊసేస్తాను నేను అంటున్నాను. అటు దేవునికి కరెక్ట్ లేము, ఇక్కడ దయ్యానికి కరెక్ట్ లేము, మధ్యలో ఉన్నాము. ఇక్కడ దయ్యం ఓకే అంటే దయ్యం దిక్కు అడిగేస్తాము, ఇక్కడ దేవుడు అంటే దేవుడి దిక్కు అడిగేస్తాము. అందుకని దేవుడు తూ అన్న అంటే దేవుడిని నటించేవాడు అంటే దేవునికి పరమ కోపం. మనము నటిస్తున్నాం మనిషిగా, కరెక్టే కదా? నటిస్తున్నాం, ప్రతి ఒక్కరు నటిస్తున్నాం. సినిమా యాక్టర్ నటించేవాళ్ళు అంటున్నాం, కానీ మనమే. ఇప్పుడు అది తిట్టారనుకో, ఏం తిట్టిందంటే మన తిట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, మనకు మంచిగా ఉన్న వాళ్ళు తిట్టే కొట్ట ఏమంది అంటారు, మనకి అదే అట్లా అంటారు. ఎన్ని నటించేస్తాం, ఆ ముందు ఓ మాట్లాడతాం, మేము ముందు ఓ మాట్లాడతాం, ఇక్కడ వచ్చి మాట్లాడతాం, ఎన్ని మాట్లాడేసి వస్తాం ఒక 10 నిమిషాలనే. మరి ఆ నటన ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మన ఇతరుల ఆదాం అవ్వ నుంచి వచ్చింది. అది దత్తగా తెచ్చుకున్నాం అనమాట, అది పాటిస్తున్నాం. అందుకని దయచేసి అవన్నీ అబద్ధాలు ఉంటే మర్చిపోండి, దొంగతనాలు ఉంటే మర్చిపోండి, బూతులు ఉంటే మర్చిపోండి, చెడు ఆలోచనలు ఉంటే మర్చిపోండి, చెడు తలపులు ఉంటే మర్చిపోండి, చెడు క్రియలు ఉంటే మర్చిపోండి. ఏవైతే మనలో ఉన్నాయో అవన్నీ పోవాలంటే ఎవరిని అడగండి? పరిశుద్ధాత్మ దేవుని. దేవా, ఇది మనం పోగొడతామా? మనతో అయితే తీసేసేటంత దమ్ము మనకు లేదు. దయ్యాన్ని ఎదిరించి ఇవన్నీ తీసేసి దమ్ము మనకు లేదు. మరి ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. ఆయన అడుగు,
2 సెకండ్లు తీసేస్తూ ఉంటాడు. మనం అడగనివ్వకుండా అలా మనము బహుకరిస్తుంది. ఓకేనా? దయచేసి మీరు అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే యేసుప్రభు శరీరం ఉంది, యేసుప్రభు రక్తం. దయచేసి మనము మన మధ్యలో ఉన్న రాజును అనిపిస్తాం.